హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. ప్రియాత్మ బంధువులారా, మనం ఇంతవరకు భగవద్గీతలో 2 అధ్యాయాలు పూర్తి చేసుకుని 3వ అధ్యాయం కర్మయోగంలో ప్రవేశించబోతున్నాం. ఈ కర్మయోగం అన్ని అధ్యాయాల్లోకి ముఖ్యమైన అధ్యాయం. ఎందుచేతనంటే కర్మ చేయకుండా అసలు మనిషి ఉండలేడు కదా. మనం చేసే ప్రతి పని కర్మే కదా. కాబట్టి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రతి వ్యక్తి కూడా కర్మ చేయాల్సే వస్తుంది. కాబట్టి అటువంటి ముఖ్యమైన కర్మయోగాన్ని గురించి మనం పారాయణం చేసుకుని ఆ పైన దాని మీద సరళమైన వ్యాఖ్యానం చేసుకుందాం. ఆ తర్వాత విపులమైన వ్యాఖ్యానం చేసుకుందాం. ఈ కర్మయోగంలో మొత్తం 43 శ్లోకాలు ఉన్నాయి. ఈ 43 శ్లోకాల్లో పరమాత్మ 26 విషయాలు చర్చించాడు. అవి ఏమిటంటే కర్మయోగం మీద, జ్ఞానయోగం మీద అనేది ఒక విషయం. నైష్కర్మ్యం అనేది, మోక్షం అనేది 2 మార్గాల బోధగా పరిగణించి ఆ రెండింటినీ బోధిస్తాడు పరమాత్మ. కర్మలు చేసి తీరాలని, నిష్క్రియాత్వం పనికిరాదని, మిథ్యాచారం కన్నా అంటే ఏమీ కర్మలు చేయకోకుండా ఉండటం కన్నా నిష్కామంగా కర్మలు చేయటమే మేలని పరమాత్మ బోధ చేస్తాడు. అకర్మ కన్నా కర్మ చేయటమే మేలని కూడా బోధ చేస్తాడు. కర్మను చేస్తూనే కర్మబంధాల నుండి బయటపడటానికి ఉపాయం కూడా చెప్తాడు. యజ్ఞం చేస్తే కలిగే మహిమ, అలానే తినేవి, తాగేవి, భగవదర్పణం